నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా లోతైన ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మోక్ష రహస్యం. అసలు మనల్ని బంధించి ఉంచే ఆ మూడు శరీరాల వెనుక ఉన్న సత్యమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనుషులకు ఉండేది నిజంగా ఒకే ఒక్క శరీరమా? మనం రోజూ చూస్తున్న ఈ దేహం మాత్రమేనా మన ఉనికి? లేక మనకు తెలియనిది ఇంకేమైనా ఉందా? సమాధానం ఈ ఒక్క సంఖ్యలో దాగి ఉంది. 3. వినడానికి సింపుల్గా అనిపించినా ఈ సంఖ్య వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. అవును, మన ప్రాచీన జ్ఞానం ప్రకారం మనకు ఒకటి కాదు 3 శరీరాలున్నాయి. అవేంటంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మరియు కారణ శరీరం. ఒక రకంగా చెప్పాలంటే మన నిజస్వరూపమైన ఆత్మను బంధించే 3 గొలుసులన్మాట ఇవి. ఈ బంధం నుంచి బయటపడాలంటే ముందు వీటి గురించి మనం తెలుసుకోవాలి. సరే, ముందుగా మొదటి దాని గురించి చూద్దాం. మనందరికీ బాగా పరిచయం ఉన్న పొర మన భౌతిక రూపం. స్థూల శరీరం అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మన కళ్లకు స్పష్టంగా కనిపించే ఈ దేహమే. మనం ప్రపంచాన్ని చూసేది, వినేది, రుచి చూసేది, ఈ అనుభవాలన్నీ ఈ శరీరం ద్వారానే పొందుతాం. అయితే అసలు చిక్కంతా ఎక్కడొస్తోందంటే నేనే ఈ శరీరం అని మనం బలంగా నమ్మినప్పుడు. నా రూపం, నా బలం, నా వయసు, వీటితోనే మనల్ని మనం గుర్తించుకుంటాం. అదే అసలైన బంధనం. కాని విముక్తి అంటే ఏంటంటే నేను ఈ శరీరం కాదు, నాకు ఈ శరీరం ఉంది అని గ్రహించడం. ఇది జస్ట్ ఒక తాత్కాలిక వాహనం లేదా ఒక పనిముట్టు మాత్రమేనని అర్థం చేసుకోవడం. ఈ విషయాన్ని ఒక అద్భుతమైన పోలికతో చెప్పొచ్చు. ఒక రైతు పొలం పనికి వెళ్ళినప్పుడు మాసిన బట్టలు వేసుకుంటాడు కదా. పని అయిపోగానే ఇంటికొచ్చి వాటిని మార్చేస్తాడు. అంతేగాని ఆ మాసిన బట్టలే నేను అని ఎప్పటికీ అనుకోడు. సరిగ్గా అలాగే మన ఆత్మ కూడా ఈ ప్రపంచంలో అనుభవాలు పొందడానికి ఈ శరీరమనే వస్త్రాన్ని ధరించింది అంతే. సరే, ఈ భౌతిక శరీరం దాటి ఒక్క అడుగు లోపలికి వెళ్దాం. మన కంటికి కనిపించని మరో ప్రపంచముంది. అదే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరమంటే మన మనసు, బుద్ధి, అహంకారం, వీటన్నింటి కలయిక. మన సంతోషం, దుఃఖం, ఆశ, భయం, కోరికలు, జ్ఞాపకాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. చెప్పాలంటే మన పర్సనాలిటీకి ఇదే కేంద్రం. ఒక్కసారి ఆలోచించండి. ఈ సూక్ష్మ శరీర బంధాలు భౌతికమైన వాటికంటే చాలా బలంగా ఉంటాయి. ఒంటికి తగిలిన గాయం ఏదో ఒక రోజుకి మానిపోతుంది. కాని మనసుకి తగిలిన గాయం, ఎవరైనా అన్న ఒక అవమానకరమైన మాట మనసులో పదే పదే తిరుగుతూ మన శాంతిని, మన నిద్రను దోచేస్తోంది. నిజానికి విముక్తి అంటే ఈ భావోద్వేగాలను అణచివేయడం కాదు, వాటిని గమనించడం, వాటినుంచి పాఠాలు నేర్చుకోవడం. కోపం మనకు సహనాన్ని నేర్పడానికి వస్తోంది, బాధ మనల్ని బలంగా చేయడానికి వస్తోంది. ఇలా మనల్ని బంధించే ఈ భావోద్వేగాల గొలుసులనే మన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకోవడమే అసలైన స్వేచ్ఛ. ఇప్పుడు ఇంకా లోపలికి, అన్నిటికంటే మూలమైన, అత్యంత సూక్ష్మమైన పొరలోకి ప్రయాణిద్దాం. మన జీవితంలో పాతుకుపోయిన ఎన్నో సంఘటనలకు మూలం ఇక్కడే ఉంటుంది. అదే కారణ శరీరం. పేరులోనే ఉంది కదా, కారణం. ఇది మన కర్మలన్నింటినీ దాచిపెట్టే ఒక స్టోర్ హౌస్ లాంటిది. పూర్వజన్మల నుంచి మనం చేసిన మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ విత్తనాల రూపంలో ఇక్కడ నిల్వ ఉంటాయి. మన ప్రస్తుత జీవితానికి బ్లూప్రింట్ ఇదే అన్నమాట. మనం చేసే ప్రతి పని ఒక విత్తనాన్ని నాటడం లాంటిది. ఆ విత్తనాలు మన కారణ శరీరంలో నిశ్శబ్దంగా ఉంటాయి. వాటికి సరైన సమయం వచ్చినప్పుడు మొలకెత్తుతాయి. అందుకే కొన్నిసార్లు నేనెవ్వరికీ అన్యాయం చెయ్యలేదే, నాకే ఎందుకిలా జరుగుతోంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నది ఒక పెద్ద పుస్తకంలో ఒక్క పేజీ మాత్రమే. దాని వెనుకున్న పూర్తి కథ మనకు తెలియదు. మరి ఈ కర్మబంధం నుంచి బయటపడటమెలా? దానికి మార్గమే నిష్కామకర్మ. అంటే ఒక నటుడు స్టేజ్ మీద పాత్రను పోషిస్తాడు కాని ఆ పాత్ర తానే అని అనుకోడు కదా. అలాగే జీవితమనే రంగస్థలం మీద ఆత్మ ఒక నటుడు. మనం మన పాత్రను పోషించాలి, కాని ఆ పాత్రతో కాని ఫలితాలతో కాని అంటిపెట్టుకోకుండా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 పొరలను కలిపి చూద్దాం. అంతిమ పరిష్కారం వైపు, మన నిజస్వరూపాన్నే గ్రహించడం వైపు పయనిద్దాం. ఆ గొప్ప గ్రహింపు ఇదే. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ ఆలోచనల్ని, ఈ భావోద్వేగాలను కాదు, నేను ఈ పనులు చేసేవాడిని అసలే కాదు, నేను వీటన్నిటినీ కేవలం చూస్తున్న ఒక సాక్షిని. ఈ ఒక్క గ్రహింపు ఆ 3 శరీరాల గొలుసులను కరిగించడం మొదలుపెడుతుంది. ఈ సాక్షిత్వాన్ని పెంపొందించుకోవడానికి మనకు 4 ప్రధాన మార్గాలు ఉన్నాయి. నిజమైన నేను ఎవరు అని తెలుసుకోవడమే జ్ఞానమార్గం.
సర్వాన్ని భగవంతుడికి సమర్పించడమే భక్తి మార్గం. ఫలాపేక్ష లేకుండా పనిచేయడమే కర్మ మార్గం. మనసును నిశ్చలంగా చేసి ఆ సాక్షితత్వాన్ని అనుభూతి చెందడమే ధ్యానమార్గం. ఎవరి స్వభావానికి సరిపడిన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మోక్షమనేది మనం ఎక్కడికో ప్రయాణించి చేరుకోవాల్సిన గమ్యం కాదు. అది మనలోనే ఉంది, మన సహజ స్వరూపమే అది. దానిపై కప్పబడిన ఈ పొరలను తొలగించడమే మన సాధన. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మోక్షం మనలోనే ఉందని తెలుసుకున్నాం సరే, మరి మనలోని ఆ అజ్ఞానమనే గోడలను కూల్చివేయడానికి మనం వేయవలసిన ఆ మొట్టమొదటి అడుగు ఏమిటి? ఆలోచించండి.